హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్టీఆర్ డిజీ క్లాస్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే విజయనగర సామ్రాజ్యం. రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, ఎంటైర్ భారతదేశానికి ఒక వెలుగునిచ్చిన రాజవంశం ఏది అంటే విజయనగర సామ్రాజ్యం. మిత్రులారా, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, గ్రూప్ 1 ప్రిలిమినరీ, గ్రూప్ 2 ప్రిలిమినరీ, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, టెట్, ఆర్ఆర్బి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ టాపిక్ నుంచి ప్రశ్న లేనిదే ప్రశ్నాపత్రం లేదు. ఇందులో కూడా ముఖ్యంగా రేపు ఎగ్జాక్ట్గా రాబోయే కాన్సెప్ట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం మిత్రులారా. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడే రీసెంట్గా వచ్చింది. విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు శకం 1336 నుంచి 1646. విజయనగర సామ్రాజ్య రాజులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేశారు అంటే 1336 నుంచి 1646, 1336 టు 1646. ఓకే, రైట్. అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మై డియర్ ఫ్రెండ్స్. రైట్, ఇక్కడ ఆల్రెడీగా చాలా సందర్భాల్లో ప్రశ్న రావటం జరిగింది. విజయనగర రాజుల యొక్క వంశక్రమం వరసానుసారంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజవంశం యొక్క వరుస క్రమం. సో అందులో ఫస్ట్ వన్ సంగమ, సాలువ, తులువ, అరవీటి. సంగమ, సాలువ, తులువ, అరవీటి. సంగమ, సాలువ, తురువ, అరవీటి. అయితే వీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేశారు? సంగమ వంశీకులు 1336 నుంచి 1485, 1336, 1485. సాలువ వంశీకులు 1485 నుంచి 1505, 1485, 1505. తులువ వంశీకులు 1505 నుంచి 1570, 1505, 1570. అరవీటి వంశీకులు 1570 నుంచి 1646. మిత్రులారా, ప్రశ్న ఎలా వస్తుంది అంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశీకుల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజవంశీకుల యొక్క పరిపాలనా కాలాన్ని గుర్తించండి. ఎస్, ఫస్ట్ సంగమ, 2 సాలువ, 3 తులువ, 4 అరవీటి. సంగమ 1336 టు 1485, సాలువ 1485 టు 1505, తులువ 1505 టు 1570, అరవీటి 1570 టు 1646. ఓకేనా? బిట్ గ్యారంటీ రాసుకోండి. తదుపరి ఒకసారి గమనిస్తే ఇక్కడ కూడా బిట్ వచ్చింది, ఇక్కడ కూడా బిట్ వచ్చింది. సింపుల్గా మనం ఆలోచన చేస్తాం కానీ బిట్ తప్పు చేస్తాం. విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యం అనేది దక్షిణాదిన అత్యున్నతంగా వర్ధిల్లుతున్న సమయంలో వారి యొక్క పరిపాలన ఎస్పెషలీ అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్లో వరుస క్రమాన్ని అడిగిన సందర్భాలు కోకొల్లాలు. ఈ ఎగ్జామ్లో అడిగారని నేను చెప్పలేను కానీ రైట్, ఫస్ట్ వారి యొక్క రాజ్యాన్ని మండలాలుగా వర్గీకరించారు, మండలాలను నాడులుగా వర్గీకరించారు, నాడులను స్థలాలుగా వర్గీకరించారు, స్థలాలను చివరిగా గ్రామాలుగా వర్గీకరించారు. విజయనగర సామ్రాజ్య పరిపాలనా విధానంలో చివరి అంశం గ్రామం. విజయనగర సామ్రాజ్య పరిపాలనా క్రమంలో అత్యున్నత వర్గం మండలం. ఎస్, బిట్ వచ్చింది. అత్యున్నత వర్గం ఏది? 1 జిల్లా, 2 మండలం, 3 రాష్ట్రం, 4 కేంద్రం అడిగాడు. అందరం కేంద్రం పెట్టేశారు. కాదు, ఇక్కడ పరిపాలనా సౌలభ్యం కోసం విజయనగర రాజులు తమ రాజ్యాన్ని మండలాలుగా, మండలాలను మరలా నాడులుగా, నాడులను మరలా స్థలాలుగా, స్థలాలను మరలా గ్రామాలుగా విభజన చేయటం జరిగింది. పరిపాలనలో అత్యున్నతమైన వర్గం మండలం, పరిపాలనలో చివరి అంశం గ్రామం. బిట్ గ్యారంటీ వచ్చింది, వస్తుంది. రాసుకో మిత్రమా. తదుపరి అంశం రైట్, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కళలు కానీ
కట్టడాలు కానీ, సాహిత్య పరిస్థితులు కానీ, సాంస్కృతిక పరిస్థితుల మీద ప్రత్యేకంగా బిట్ అడుగుతున్నాడు. రీసెంట్ ఎస్ఐ పేపర్లు అడిగాడు, మళ్ళీ అడగటానికి అవకాశం ఉంది. మిత్రులారా గమనించండి, విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల పరిపాలనా కాలంలో శాస్త్రీయ సంగీత విభాగంలో ప్రధానంగా కర్ణాటక సంగీతం, ఎందుకంటే విజయనగర రాజులు కర్ణాటకాని కేంద్రంగా చేసుకుని ఎంటైర్ తెలుగు నేలని పరిపాలన చేయటం జరిగింది. కర్ణాటక సంగీత సాంప్రదాయాన్ని ఆయా విజయనగర రాజులు వారు ఆహ్వానించారు. వారు రాజప్రస్థానంలో దేనికి ప్రయారిటీ ఉంది అంటే కర్ణాటక సంగీతానికి ప్రయారిటీ ఉంది. మరి ఇకపోతే ఆంధ్ర ప్రాంతానికి వస్తే, ఆంధ్ర ప్రాంతంలో ప్రసిద్ధమైన నాట్య కళారూపం ఏది అంటే కూచిపూడి. ఎస్, ఆంధ్ర ప్రాంతాన్ని కూడా ఆ రాజులు పరిపాలన చేశారు కాబట్టి కూచిపూడి శాస్త్రీయ నృత్య కళారూపానికి ప్రాధాన్యతనిచ్చారు. మరి అదేవిధంగా మిత్రులారా, యక్షగానం, సంగీతం కానీ, నృత్యం కానీ, నాటకం, సంగీతము, నాట్యము, నాటకం, ఈ మూడింటిని మేళవించిన కళారూపం ఏది అంటే యక్షగానం. మిత్రులారా, సివిల్ సర్వీస్లో బిట్ వచ్చింది, గ్రూప్ 1 ప్రిలిమినరీలో బిట్ వచ్చింది, ఇక్కడ ఎస్ఐ పేపర్లో బిట్ వచ్చింది, రాబోతుంది. ఇక టెట్ డిఎస్సి అంటారా, ఎప్పుడూ బిట్స్ వస్తూనే ఉంటాయి ఎక్కడి నుంచి. రైట్, వారి యొక్క సంగీత కళ ప్రధానమైన సంగీతం ఏది అంటే కర్ణాటక సంగీతం. ఆంధ్ర ప్రాంతంలో పెంచిపోసిన సంగీత కళ ఏది అంటే కూచిపూడి. 3 రకాల కళారూపాలతో మేళవించి ఉన్నది ఏది అంటే యక్షగానం. ఆ 3 ఏమిటి అంటే సంగీతం, నృత్యం, నాటకం, ఈ మూడిటితో కలిపి ఉండేది యక్షగానం. రైట్ మిత్రులారా, బిట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సినాప్సిస్ ఒక్క నిమిషంలో ఒక బిట్ వచ్చిందనమాట. రైట్, నెక్స్ట్ వన్ మీరు ఒకసారి గమనిస్తే సమకాలీన రాజ్యాల గురించి 2016లో బిట్ రావటం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్లో, సివిల్ సర్వీస్లో బిట్ ఉంది. వీరికి సంబంధించి ప్రధానంగా సమకాలీన రాజ్యాలు అత్యంత ముఖ్యమైన మిత్రులారా బహమనీ రాజ్యం. విజయనగర సామ్రాజ్యానికి నిరంతరము పోరాట పటిమను ప్రదర్శించేది. ఎప్పుడూ విజయనగరానికి బహమనీకి పడేది కాదు. అట్లాంటి రాజ్యం ఏది అంటే బహమనీ రాజ్యం. దక్కన్ ప్రాంతంలో ఏర్పడిన ముస్లిం రాజ్యం విజయనగరానికి ప్రధానమైన శత్రువు. అడుగుతాడు, విజయనగర రాజవంశానికి ప్రధానమైన శత్రువు ఏది అంటే బహమనీ. దక్కన్లో ఉండే ఏకైక ముస్లిం రాజ్యం ఏది అంటే బహమనీ రాజ్యం. చివరికి వీళ్ళ చేతిలోనే తల్లికోట యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోయి సామ్రాజ్యాన్ని వదులుకుంటారు మిత్రులారా. ఇకపోతే రెండవ అంశం రెడ్డి రాజ్యం. గమనించాలి, కాకతీయులతో వైవాహిక బంధాల ద్వారా రాణి రుద్రమదేవిని ఎవరికిచ్చారు అంటే కోస్తా ప్రాంతంలో పరిపాలన చేసిన నూజివీడి పాలకులకు ఇవ్వటం జరిగింది. ఓకేనా, రాణి రుద్రమదేవిని నూజివీడి పాలకులకి. రాణి రుద్రమదేవి తెలంగాణ బిడ్డ అయితే భర్త కోస్తాంధ్ర బిడ్డ. ఇకపోతే రెడ్డి రాజ్యం విషయానికి వచ్చేసరికి కోస్తాంధ్ర ప్రాంతంలో స్థానికంగా రెడ్డి రాజులచే స్థాపించబడిన రాజ్యం బలమైన రాజ్యం. రెడ్డి రాజులు ఎవరంటే రెడ్డి రాజులు చాలా బలమైన వారు ఆంధ్ర కోస్టల్ ఏరియాలో. ఈ ప్రాంతంలో కూడా ఒక బిట్ రావటానికి గతంలో వచ్చింది, అవకాశం ఉంది, మైండ్లో పెట్టుకోండి. వెంటనే ఎప్పటికప్పుడు ఇలాంటి టిట్ బిట్స్ రూపంలో ప్రీవియస్ ప్రశ్నపత్రాలను బేస్ చేసుకొని ఇట్లాంటి టిట్ బిట్స్ని మీకోసం మన ఛానల్ ఎప్పుడు కూడా అందిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మేము తోడుగా ఉంటాం, మాకు మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, అంతే, దట్స్ ఇట్. ఇకపోతే తదుపరి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రమ్ సివిల్ సర్వీసెస్ నుంచి కానిస్టేబుల్, ఎస్ఐ, డిఎస్సి, టెట్, ఆర్ఆర్బి, గ్రూప్ 2, గ్రూప్ 1 ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తున్న ప్రశ్న ఏమిటంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజవంశీకుల యొక్క వరుస క్రమం, వారి యొక్క పరిపాలనా కాలం, వారిలో గొప్ప రాజుల యొక్క హిస్టరీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ప్రీవియస్గా ప్రతి ప్రశ్నపత్రంలో క్వశ్చన్ ఉంది, ఇప్పుడు కూడా వస్తుంది. రేపు జరగబోయే ఎస్ఐలో కానీ, కానిస్టేబుల్లో కానీ, టెట్లో కానీ, డిఎస్సిలో కానీ, గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, సివిల్ సర్వీస్ ప్రిలిమినరీలో కానీ ఈ ప్రశ్నపత్రం ఈ టాపిక్ నుంచి ఫస్ట్ ప్రయారిటీగా ఈ కాన్సెప్ట్ని తీసుకుంటాడు. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనం గమనిస్తే
విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన మొట్టమొదటి రాజవంశం ఏది అంటే సంగమా. సంగమా 1336 నుంచి 1480. మొట్టమొదటి రాజవంశం సంగమా. ఈ రాజవంశంలో మొట్టమొదటి రాజు మొదటి హరిహర రాయలు 1336 టు 1357. రెండవ వాడు మొదటి బొక్క రాయలు 1357 టు 1377. మూడవ వాడు రెండవ హరిహర రాయలు 1377 టు 1404. అత్యంత ముఖ్యమైన రాజు సంగమ రాజులలో ముఖ్యమైన వాడు రెండవ దేవరాయలు 1426 టు 1446. ఆ నలుగురిని గుర్తుపెట్టుకోండి. సంగమ రాజులలో ముఖ్యమైన వారు మొదటి హరిహర రాయలు, మొదటి బొక్క రాయలు, రెండవ హరిహర రాయలు, రెండవ దేవరాయలు. మిత్రులారా, విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రెండవ రాజవంశం సాలువ వంశం. క్రీస్తు శకం 1485 నుంచి 1505 వరకు కూడా సాలువ వంశం పరిపాలన చేయటం జరిగింది. సంగమ తరువాత సాలువ వంశానికి సంబంధించిన వంశ మూల పురుషుడు సాలువ నరసింహరాయలు వంశ స్థాపకుడు. 1485 నుంచి 1491 వరకు పరిపాలన చేశాడు. తదనంతరం వస్తే మూడవ రాజవంశం తులువ వెరీ వెరీ ఇంపార్టెంట్. SKDR శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి సంబంధించిన వాడు అంటే తులువ. 1505 నుంచి 1570 వరకు, 1505 నుంచి 1570 వరకు తులువ వంశీకులు పరిపాలన చేయటం జరిగింది. మరి తులువ వంశంలో గొప్పవాడు ఎంటైర్ విజయనగర రాజులలో గొప్పవాడు ఎవరు అంటే SKDR శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు పరిపాలన చేశాడు. మరొక వాడు చివరి వారిలో గొప్పవాడు అచ్యుతదేవరాయలు 1529 నుంచి 1542 వరకు పరిపాలన చేశాడు. తులువ రాజవంశీకుల అనంతరం చివరి వారు అరవీటి వంశం. సంగమా, సాలువ, తులువ, అరవీటి. అరవీటి రాజవంశం 1570 నుంచి 1646 వరకు. ముందే చెప్పాను, 1570 నుంచి 1646 వరకు కూడా అరవీటి వంశం పరిపాలన చేయటం జరిగింది. చివరి రాజవంశం అరవీటి వంశ రాజులలో ముఖ్యమైన వాడు ఆలియ రామరాయలు. రాక్షసి తంగడి యుద్ధం ఎంటర్ అయింది. ఆలియ రామరాయలు 1543 నుంచి 1565 వరకు. చివరివాడు రెండవ వెంకటపతిరాయలు, చివరి వారిలో గొప్పవాడు. అతను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1585 నుంచి 1614. సంగమా, సాలువ, తులువ, అరవీటి. సంగమా, సాలువ, తులువ, అరవీటి. బిట్ గ్యారంటీ ఇయర్స్, ఫ్రమ్ అండ్ 2 years మైండ్లో పెట్టుకోండి మిత్రులారా. నెక్స్ట్ బిట్ గ్యారంటీ కొన్ని వందల ఎగ్జామ్స్లో, ఎందుకంటే RRB, SI, కానిస్టేబుల్, DSC, టెట్, ప్రిలిమినరీ, సివిల్స్ ప్రిలిమినరీ, Group 1 ప్రిలిమినరీ, Group 2 ప్రిలిమినరీ ఆల్రెడీ బిట్ వచ్చేసింది. విజయనగర సామ్రాజ్యాన్ని కొంతమంది విదేశీ యాత్రికులు సందర్శించడం జరిగింది. ఆయా రాజుల కాలంలో ఆ సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని వారి మాటల్లో వివరించడం జరిగింది. ఏ యాత్రికుడు ఎవరి కాలంలో వచ్చాడు, ఆ యాత్రికుడు ఏ దేశానికి సంబంధించిన వాడు అనేది. ఈ బిట్టు లేకుండా ప్రశ్నాపత్రం లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మిత్రులారా, గమనించండి. రైట్, ద ఫస్ట్ వన్ ఇబన్ బటూటా. ఇతడు మొరాకో దేశానికి చెందిన యాత్రికుడు. ఇబన్ బటూటా ఏ దేశానికి చెందినవాడు? మొరాకో. ఇతడు మొదటి హరిహర రాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఇబన్ బటూటా, మొరాకో, హరిహర 1. ఇకపోతే నికోలా కాంటి ఇటాలియన్ యాత్రికుడు. ఏ దేశస్థుడు? ఇటాలియన్ యాత్రికుడు. ఎవరి కాలంలో? దేవరాయ టూ. నికోలా కాంటి ఇటాలియన్ యాత్రికుడు దేవరాయ 2 టైంలో విజయనగర సామ్రాజ్యాన్ని విజిట్ చేశాడు. అదేవిధంగా అబ్దుల్ రజాక్ పర్షియన్. ఎవరో? అబ్దుల్ రజాక్ పర్షియన్ యాత్రికుడు. ఎవరి కాలంలో? దేవరాయ 2. అబ్దుల్ రజాక్
పర్షియా దేవరాయ 2. అదేవిధంగా బార్బోసా పోర్చుగీస్ యాత్రికుడు. బార్బోసా ఏ దేశానికి చెందినవాడు? యూరోపియన్ పోర్చుగీస్ యాత్రికుడు. మరి ఇతను ఎస్కేడిఆర్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. అలాగే డొమింగో ఫేస్, ఇతను కూడా పోర్చుగీస్ వాడే. ఇతను ఎవరి కాలంలో? ఎస్కేడిఆర్ కాలంలో ఇద్దరు, బార్బోసా, డొమింగో ఫేస్. అదేవిధంగా ఫెర్నాండో న్యూనిజ్, ఇతను కూడా పోర్చుగీస్ వాడే. ఎవరి కాలంలో అంటే అచ్యుత దేవరాయల కాలంలో. ఓకేనా? అచ్యుత దేవరాయల పరిపాలనా కాలంలో ఫెర్నాండో న్యూనిజ్, అచ్యుత దేవరాయలు, ఫెర్నాండో న్యూనిజ్, ఎస్కేడిఆర్, బార్బోసా అండ్ డొమింగో ఫేస్. దేవరాయ 2 అబ్దుల్ రజాక్ అండ్ నికోలో కాంటి. హరిహర 1 ఇబన్ బటూటా బిలాంగ్స్ టు మొరాకో. నికోలో కాంటి బిలాంగ్స్ టు ఇటాలియన్. అబ్దుల్ రజాక్ బిలాంగ్స్ టు పర్షియా. బార్బోసా బిలాంగ్స్ టు పోర్చుగీస్. డొమింగో ఫేస్ బిలాంగ్స్ టు పోర్చుగీస్. న్యూనిస్ బిలాంగ్స్ టు పోర్చుగీస్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? బిట్ గ్యారంటీ సెర్చ్ చేసుకోండి, సాధించండి. మీకు ఎన్టీఆర్ డిజీ క్లాస్ అండగా ఉంటుంది. ఇట్లాంటి కీలకమైన అంశాలని మీ ముందుకు తీసుకొస్తాం. రైట్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఆల్ ది వెరీ